శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస నమామి మనస్స స్మరామి. నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ, అవును మనందరం ఆధ్యాత్మిక సహోదరులమే. మీ కులం ఏదైనా, మీ మతం ఏదైనా, మీ దేశం ఏదైనా, మీ ప్రాంగణం ఏదైనా, ఎప్పటికీ మనందరం ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులమే. ఎందుకంటే మనందరం ఓంకారం అనే ఒక్క మూలంలోంచే పుట్టుకొచ్చాం, ఏకకాలంలోనే ఆవిష్కృతమయ్యాం. మనందరిలో ఇప్పటికీ ఎప్పటికీ ఆ ఓంకారమే అంతర్గర్భితంగా అలరారుతూ ఉన్నది. కనుక మనమందరం ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులమే. నా సహదేవుళ్ళారా, అవును మనందరం ఒకరికి ఒకరం ఎప్పుడు ఎప్పటికీ సహదేవుళ్ళమే. వేదాంతులారా, అవును మీరు వేదాంతులే. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగటానికి అనేక మార్గాలున్నా ఆ మార్గాలన్నీ నన్ను కడదాకా అంటే సహస్రాల దాకా చేర్చలేవు. కేవలం జ్ఞానానికి మాత్రమే ఆ స్తోమత వర్తిస్తుంది అని అర్థం చేసుకుని జ్ఞానాన్ని సాధనా మార్గంగా ఎంచుకుంటారో వారందరూ వేదాంతులే. కాబట్టి మీ అందరూ వేదాంతులే అని నేను ఆకాంక్షిస్తున్నాను. ఒకవేళ అవ్వకపోతే అవ్వాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. ఓంకార స్వరూపులారా, అవును మీరు ఓంకార స్వరూపులే. అవును మనమందరం ఓంకార స్వరూపులమే. ఎందుకంటే నిరాకారంగా ఉన్న దైవమే ఓంకారమని, సాకారమైన ఓంకారమే దైవమని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. కాబట్టి మనమందరం ఓంకార స్వరూపులమే. సనాతన సాంప్రదాయ ఆధ్యాత్మిక సార్వభౌమత్వానికి ప్రతీకాత్మకంగా నిలిచిన ప్రతి ఒక్కరికి శిరస నమామి మనస స్మరామి. మరొక్కసారి మిమ్మల్ని ఉద్దేశించిన ఆ మహిమాన్వితమైన వాక్యాలు, నిజానికి అవి వాక్యాలుగా ఉన్న వాటిలో అద్భుతమైన జ్ఞాన సంపద పొసిగి ఉన్నది. అందుకనే ఆ జ్ఞాన సంపదని మరొక్కసారి మనం పునర్సమీక్షించుకుందాం. ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులారా అని నేను ఉద్దేశించినప్పుడు నా మనోగతం ఏ రకంగా ఉందంటే, మనందరం ఓంకారం అనే ఒక్క మూలంలోంచి ఆవిష్కృతమయ్యాం, ఏకకాలంలోనే ఆవిర్భవించాం. మనందరిలో ఇప్పటికీ ఎప్పటికీ ఆ ఓంకారమే అంతర్గర్భితంగా అలరారుతూ ఉన్నదని మీకు తెలియచెప్పటమే. సహదేవుళ్ళారా అంటే దైవం ఒక్క స్వరూపానికో ఒక్క స్వభావానికో నిర్దిష్టమైన కొన్ని లక్షణాలకో పరిమితమై లేదని, ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుళ్ళేనని ఈ ప్రాతస్మరణీయాన్న మీకు గుర్తు చేయటమే నా ప్రయత్నం. మరి మిమ్మల్ని వేదాంతులారా అని ఎందుకు సంబోధించానంటే, ఆధ్యాత్మికంగా ఎదగటానికి అనేక మార్గాలు ఉండి ఉండవచ్చు. అవన్నీ మనల్ని కడదాకా అంటే సహస్రాల దాకా చేర్చలేవు. కేవలం ఆధ్యాత్మిక జ్ఞానానికి మాత్రమే ఆ స్తోమత వర్తిస్తుంది అని అర్థం చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధనా మార్గంగా ఎంచుకున్న వారే వేదాంతులన్న మహాసత్యాన్ని ఇవాల్టి రోజు మీకు మరొక్కసారి గుర్తు చేయాలనే నా ప్రయత్నం. సనాతన సాంప్రదాయ ఆధ్యాత్మిక సార్వభౌమత్వానికి ప్రతీకాత్మకంగా నిలిచిన ప్రతి ఒక్కరికి అంటే నా ఉద్దేశం, సనాతన సాంప్రదాయం అంటే ఒక మతమో ఒక ప్రాంతమో ఒక ప్రాంగణానికో పరిమితమైనది కాదని, ఆధ్యాత్మిక జ్ఞానానికి పెద్దపీట వేసిన, ఆధ్యాత్మిక జ్ఞానానికి అగ్రతాంబూలం వేసిన అప్పటి ఆ నాగరికత యొక్క మహిమాన్వితమైన మాహాత్యాన్ని మీకు తెలియజేద్దామని, ఆ మాహాత్యాన్ని మళ్ళీ ఈ భూతలంలో అనుష్ఠానం చేయటం కోసం మనం అందరం కంకణం కట్టుకున్నాం. కాబట్టి మిమ్మల్ని అలా పిలవటం జరిగింది. అంటే సనాతన సాంప్రదాయ ఆధ్యాత్మిక సార్వభౌమత్వానికి ప్రతీకాత్మకంగా నిలిచిన ప్రతి ఒక్కరికి శిరస నమామి మనస స్మరామి. ఇవాల్టికి స్వస్తి.